Good evening, everyone. Welcome to Ravus Academy, Hyderabad. Today's important current affairs, that is September 12th, 2025. So, number one, we have IESO 2025 held in China. So, IESO అంటే ఏంటో చూద్దాం. The 18th International Earth Science Olympiad. సో, ఇక్కడ IESO అంటే ఏంటి? ఇంటర్నేషనల్ 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్. సో రీసెంట్లీ 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది అంటే మనకు చైనాలో జరగడం చూసాం. సో వెన్యూ వచ్చేసి చైనా. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ అనేది చూద్దాం. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ హెల్డ్ ఇన్ చైనా. సో మనకు రీసెంట్గా 18th సమిట్ ఎక్కడ జరిగింది అంటే చైనా. సో IESO వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2003. సో ఇప్పుడు 18th జరిగింది, బట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2003. సో ఫస్ట్ మనకి ఎస్టాబ్లిష్ అయింది ఎప్పుడు? 2003 బై ద ఇంటర్నేషనల్ జియో సైన్స్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2003 by the International Geoscience Educational Organization, that is IGEO. So it is an annual competition. So enti every year jarige oka competition. So it is an annual competition. Evariki ante for 9th to 12th class students. So indulo participate chese vallu evaru 9th to 12th class students kosam idi worldwide to promote earth science awareness through the టీమ్ వర్క్ అండ్ ఐడియా ఎక్స్చేంజ్. సో ఇదేంటి అంటే సింపుల్గా 9th to 12th క్లాస్ స్టూడెంట్స్కి ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఎర్త్ సైన్స్ అవేర్నెస్ కోసం ఎవ్రీ ఇయర్ జరిగే ఒక యాన్యువల్ కాంపిటీషన్. దాన్ని మనం ఏమంటున్నాం? ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ అంటున్నాం. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2003. సో ఫస్ట్ సమ్మిట్ మనకు 2003లో జరగడం చూసాం. రీసెంట్గా ఇప్పుడు 2025లో 18th సమ్మిట్ వచ్చేసి ఎక్కడ జరిగింది? చైనాలో జరిగింది. సో ఇండియా హ్యాస్ పార్టిసిపేటెడ్ సిన్స్ 2007. సో ఇది స్టార్ట్ అయింది 2003లో, బట్ ఇండియా ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తుంది? 2007 నుంచి పార్టిసిపేట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇండియా హోస్టెడ్ ద 10th ఎడిషన్ ఇన్ మైసూర్ 2013. సో 2013లో 10th ఎడిషన్ జరిగింది. 10th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. పర్టికులర్గా అంటే ఇక్కడ మనకు మైసూర్లో జరగడం చూస్తాం. సో 2003లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇండియా వచ్చేసి ఏంటి 2013లో వెన్యూగా ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత ఇప్పుడు 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగిందంటే చైనా. సో IESOను 2003లో ఇంటర్నేషనల్ జియో సైన్స్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ స్థాపించింది. సో 2003లో స్థాపించింది. నెక్స్ట్, జట్టు కృషి మరియు ఆలోచన మార్పిడి ద్వారా ప్రపంచవ్యాప్తంగా భూమి శాస్త్రం అవగాహనను ప్రోత్సహించడానికి ఇది 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు వార్షిక పోటీ. సో 9th నుంచి 12th తరగతి, 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థుల కోసం జరిగే ఒక వార్షిక పోటీ. భారతదేశం 2007 నుండి పాల్గొంటుంది మరియు 2013లో మైసూర్లో 10వ ఎడిషన్ను నిర్వహించింది. సో సింపుల్గా 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగింది. So next we have UK India Infrastructure Financing Bridge, that is UKIIFB. So UK, United Kingdom and India. So United Kingdom and India Infrastructure Financing Bridge, UKIIFB. So recently news lo unna topic, let us discuss in detail. So the UK India Infrastructure Financing Bridge, that is UKIIFB, marked its first anniversary in September 2025. సో ఫస్ట్ యానివర్సరీ ఇన్ 2025 అంటే ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 2024లో స్టార్ట్ అయింది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకు 2024లో స్టార్ట్ అయింది. సో ద ఇనిషియేటివ్ లాంచ్డ్ జాయింట్లీ బై ద ఇండియన్ అండ్ UK. సో ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరు? లాంచ్డ్
జాయింట్లీ బై ఇండియా అండ్ యూకే. దట్ ఈస్ ద రీజన్ ఇదేమంటున్నాం మనం, ఈ ఇండియా యూకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ అంటున్నాం. సో ఇండియా యూకే మధ్యలో. నెక్స్ట్, గవర్నమెంట్స్ ఇన్ 2024 ఎయిమ్స్ టు బూస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. సో ఇందులో జాయింట్లీ లాంచ్డ్ బై ఇండియా అండ్ యూకే దేనికోసం అంటే ఏంటి అంటే ఎయిమ్స్ టు బూస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం యూకే మరియు ఇండియా జాయింట్లీ లాంచ్ చేసిన ఇనిషియేటివ్ మనకు ఇండియా యూకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్. సో 2024లో లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి 1 year కంప్లీట్ అయింది. సో ఫస్ట్ యాన్యువల్ యానివర్సరీ. సో 1 year కంప్లీట్ అయింది కాబట్టి ఫస్ట్ యానివర్సరీ. నెక్స్ట్, despite initial project delays, the focus has shifted to 8 strategic recommendations to de-risk investment. సో ఫస్ట్లో దీనికి ఏంటంటే చాలా అవరోధాలు ఎదురైనా కానీ నెక్స్ట్ ఇది ఒక ప్రోగ్రెసివ్ టైప్గా ముందుకు వెళ్తుంది అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ద సెకండ్ ఇయర్ ఎంఫసిసెస్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇంప్రూవింగ్ ఇండియాస్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్. సో ఫస్ట్ ఇయర్ టార్గెట్స్ వచ్చేసి మనకేంటి అంటే రికమెండేషన్స్ టు డీరిస్క్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు సెకండ్ ఇయర్, సో ఆల్రెడీ 1 year కంప్లీట్ అయింది కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి ఏంటి అంటే మోర్ ఎంఫసైజ్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ, సో ఇదేంటి ఇండియా యూకే మధ్యలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్. సో ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2024లో స్టార్ట్ అయింది. 1 year కంప్లీట్ అయింది 2025కి. అందులో భాగంగా ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఫోకస్ దేనిపైన? రెన్యూవబుల్ ఎనర్జీ పైన మోర్ ఫోకస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? సో యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. వాజ్ క్రియేటెడ్ టు ఛానల్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. సో ఇండియాలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఇన్ ద ఇయర్ 2024. ఇండియా రిక్వైర్స్ $2 trillion by 2030 టు మీట్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్. సో ఇండియాకి ఎంత అవసరం? మనకు 2030 నాటికి $2 trillion అవసరం. $2 trillion అవసరం. ద ఇనిషియేటివ్ ఈజ్ లెడ్ బై ద సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ఫ్రమ్ ద యూకే సైడ్ అండ్ నీతి ఆయోగ్ ఫ్రమ్ ఇండియా. సో యూకే నుంచి ఎవరు? ద సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ఫ్రమ్ యూకే. సో యూకే నుంచి పార్టిసిపేట్ చేసే ఏజెన్సీ ఏంటి మనకు? సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్. అదే ఇండియా నుంచి ఏంటి? నీతి ఆయోగ్ పార్టిసిపేట్ చేస్తుంది. ఇట్ ఎయిమ్స్ టు అట్రాక్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బై అడ్రసింగ్ రిస్క్ అండ్ ఇన్ఎఫెక్టివ్నెస్ ఇన్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎఫిషియన్సీస్ ఇన్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ ఏంటి అంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా జరగాలి. ఏ సెక్టార్లో? ఇన్వెస్ట్మెంట్ సెక్టార్లో జరగాలి అని చెప్పేసి యూకే ఇండియా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ 2024లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఏంటి అంటే బై అడ్రసింగ్ రిస్క్ అండ్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. సింపుల్గా యూకే అండ్ ఇండియా రిలేషన్షిప్స్లో భాగంగా చూడొచ్చు. సో నెక్స్ట్, ఇండియాస్ బ్లూ రెవల్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈజ్ ఇన్ ఫిషరీస్ సెక్టర్. సో మనకు బ్లూ రెవల్యూషన్ అని వచ్చిందంటే మ్యాక్సిమం రిలేటెడ్ టు వాటర్ ఫిషరీస్ ఉంటుంది, వాటర్ అండ్ ఫిషరీస్ ఉంటుంది. సో బ్లూ రెవల్యూషన్ అంటే ఏంటి? మనకు వాటర్ కానీ లేకపోతే ఫిషరీస్ సెక్టర్కి సంబంధించింది ఉంటుంది. సో ఇండియాస్ ఫిషరీస్ సెక్టర్ హ్యాస్ విట్నెస్డ్ ఏ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన లాంచ్డ్ ఇన్ 2020. సో 2020లో ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంటి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఎప్పుడు? 2020లో. ఇప్పుడు రీసెంట్లీ ఇట్ కంప్లీటెడ్ 5 years. సో 5 years టు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. As the scheme completes 5 years, it has strengthened the sector's ecological sustainability and economic viability and social inclusiveness. So production has surged, infrastructure has improved, and thousands of livelihoods have been empowered. సో ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 5 years కంప్లీట్ అయింది. అందులో మనకి ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటి అంటే చాలా ఇంప్రూవ్ అయింది ఇండియాలో. ఎట్ ద సేమ్ టైం
థౌజండ్స్ ఆఫ్ లైవ్లీహుడ్స్ హ్యావ్ ఎంపవర్డ్. సో దీనిపైన ఆధారపడిన వాళ్ళ జీవితాలు కూడా బాగుపడడం మనం చూడవచ్చు. అదేవిధంగా ఎకలాజికల్ సస్టైనబిలిటీ రావడం జరిగింది, ఎకనామిక్ వయబిలిటీ రావడం జరిగింది, అండ్ సోషల్ ఇంక్లూజివ్నెస్ కూడా ఇందులో ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో మనకి ఏంటి ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యాజ్ ఇట్ కంప్లీటెడ్ 5 years. The government's decision to extend the scheme through 2025-26 signals continued commitment to this vital sector. సో సింపుల్గా ఏంటి అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. ఇదేంటి అంటే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న ఒక ఇనిషియేటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫిష్ ప్రొడక్షన్. సిన్స్ 2013-14 ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా హ్యాస్ మోర్ దాన్ డబుల్డ్. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే డబుల్ అవ్వడం చూస్తున్నాం. 2013-14 తోటి కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ ఫిష్ ప్రొడక్షన్ ఏమైంది, డబుల్ అయింది. నెక్స్ట్ రీచింగ్ 195 lakh tons ఇన్ 2024-25. సో ఫిష్ ప్రొడక్షన్ ఎంత ఉంది మనకి ఇప్పుడు 195 lakh tonsగా నమోదు అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్లాండ్ ఫిషరీస్ హ్యావ్ గ్రోన్ ఈవెన్ ఫాస్టర్, 142% ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది ఇన్లాండ్ ఫిషరీస్. నెక్స్ట్ దిస్ గ్రోత్ పొజిషన్స్ ఇండియా యాజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్. ద సర్జ్ రిఫ్లెక్ట్స్ ఇంప్రూవ్డ్ ఫార్మింగ్ మెథడ్స్, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎఫెక్టివ్ పాలసీ సపోర్ట్. సో సింపుల్గా ఏంటి అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. ఇందులో భాగంగా మనకేంటి అంటే గ్రోత్ ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి ఏంటి, ఇండియా సెకండ్ ర్యాంక్లో ఉంది గ్లోబల్గా. ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ ఎంత, సెకండ్. అదేవిధంగా మనం స్టేట్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, థర్డ్ వచ్చేసి మనకు గుజరాత్. సో ఫిష్ ప్రొడక్షన్లో గ్లోబల్గా ఇండియా ర్యాంక్ ఎంత, సెకండ్. అదే మనం ఇండియాలో స్టేట్స్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ ర్యాంక్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్, థర్డ్ ర్యాంక్ వచ్చేసి మనకు గుజరాత్. సో ఇక్కడ ఏంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ లాంచ్డ్. ఎక్కడ లాంచ్ అయిందో చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్. సో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, అటల్ ఇన్నోవేషన్ సెంటర్. ఇన్నోవేషన్ సెంటర్. సో ఇన్నోవేషన్ అంటే ఏంటి, ఆవిష్కరణలు. సో అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ లాంచ్ అయింది చూద్దాం. సో ఇండియా ఎక్స్పాండెడ్ ఇట్స్ ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్ globally by inaugurating first overseas Atal Innovation Center at IIT Delhi, Abu Dhabi campus in September 2025. సో ఓవర్సీస్ అంటే ఏంటి, మన ఇండియాలో కాకుండా ఫారిన్ కంట్రీస్లో ఫర్ ద ఫస్ట్ టైం అటల్ ఇన్నోవేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ అంటే ఐఐటి ఢిల్లీకి సంబంధించిన అబుదాబి క్యాంపస్. సో ఐఐటి ఢిల్లీస్ క్యాంపస్ ఎక్కడుంది, ఒకటి అబుదాబిలో ఉండడం చూస్తున్నాం. అక్కడ మనం అటల్ ఇన్నోవేషన్ సెంటర్ని, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే మనకు ఐఐటి ఢిల్లీస్ అబుదాబి క్యాంపస్. దిస్ ల్యాండ్ మార్క్ ఈవెంట్ వాజ్ లెడ్ బై యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ డ్యూరింగ్ హిజ్ అఫీషియల్ విజిట్ టు ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ ఎడ్యుకేషనల్ టైస్, ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ ఎంకరేజ్ అకాడమిక్ ఎక్సలెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఏఈ. సో ఇక్కడ ఏంటి, ఇండియా అండ్ యుఏఈ మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ స్ట్రెంగ్తెన్ అవ్వడం కోసం తీసుకొచ్చిన ఒక ఇన్నోవేషన్. సో ఇంతకన్నా ముందు మనం చూసాం యూకే, ఇండియా. ప్రీవియస్ క్లాసెస్లో బంగ్లాదేశ్ వచ్చేసి ఏంటంటే హిల్సా ఫిష్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడం కోసం వాళ్ళు ఆల్రెడీ విధించిన షరతులను కూడా వాళ్ళు సడలించడం జరిగింది. అదేవిధంగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ను ప్రొవైడ్ చేయడం చూస్తున్నాం. ఇండియా జపాన్ రిలేషన్షిప్స్, ఇండియా ఇండోనేషియా రిలేషన్షిప్స్, ఇవన్నీ మనకు రీసెంట్గా వార్తల్లో ఉన్న ఈవెంట్స్. నెక్స్ట్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ అబుదాబి. సో అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఈజ్ పార్ట్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. అటల్ ఇన్నోవేషన్ మిషన్. సో మనకేంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. అందులో భాగంగా మనకు ఎస్టాబ్లిష్ అయినవేంటి, అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్. అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్. ఇన్నోవేషన్ అంటేనే మనకేంటి, ఆవిష్కరణలు. అంటే ఏంటి, కొత్త కొత్త ఆవిష్కరణలను మనం ఏమంటున్నాం, ఇన్నోవేషన్స్ అంటున్నాం. సో అందులో భాగంగా ఇండియాలో ఆల్రెడీ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్. ఇండియాలో వీ హ్యావ్ ఆల్రెడీ ఎన్ నెంబర్ ఆఫ్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్స్. బట్
ఇండియాకు సంబంధం కాకుండా ఇప్పుడేంటి ఓవర్సీస్‌లో ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ లాంచ్ అయింది అంటే మనకు ఐఐటి ఢిల్లీకి సంబంధించిన అబుదాబి క్యాంపస్‌లో మనకేంటి ఫస్ట్ ఇండియన్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ని ఇప్పుడు లాంచ్ చేయడం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఐఐటి ఢిల్లీకి సంబంధించిన క్యాంపస్ మనకి ఎక్కడుంది? అబుదాబిలో ఉంది. అదే ఐఐటి మద్రాస్‌కి సంబంధించిన క్యాంపస్ ఎక్కడుంది? టాంజానియాలో ఉంది. ఐఐటి మద్రాస్‌కి సంబంధించిన క్యాంపస్ ఎక్కడుంది? టాంజానియా. అదే ఐఐటి ఢిల్లీకి సంబంధించిన క్యాంపస్ ఎక్కడుంది అంటే మనకు అబుదాబిలో ఉండడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇండియన్స్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ? ఐఐటి ఢిల్లీకి సంబంధించిన అబుదాబి క్యాంపస్‌లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఎయిమ్స్ లాంచెస్ ఏఐ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ దట్ ఈస్ నెవర్ అలోన్. సో ఎయిమ్స్ ఇండియాకి సంబంధించిన ఎయిమ్స్ వచ్చేసి వాళ్ళు లాంచ్ చేసింది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ దట్ ఈస్ నెవర్ అలోన్. నెవర్ అలోన్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఎయిమ్స్ వాళ్ళు. సో ఎయిమ్స్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి? నెవర్ అలోన్ అనే ఒక ప్రోగ్రామ్. సో రీసెంట్గా ఏంటి అంటే చాలామంది సూసైడ్స్ చేసుకొని చనిపోతున్నారు. ఆత్మహత్యలు ప్రెజర్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అయితే ఎడ్యుకేషన్ పరంగా ర్యాంకుల పరంగా ఇలాంటి మానసిక ఒత్తిడి వల్ల చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. సో అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఎయిమ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నామంటే నెవర్ అలోన్ అంటున్నాం. నెవర్ అలోన్. సో ఎయిమ్స్ ఢిల్లీ లాంచెస్ నెవర్ అలోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ అండ్ సూసైడ్ ప్రివెన్షన్. సో ఈ మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు ఏంటి అంటే మానసిక ఒత్తిడి కావచ్చు, లేకపోతే పరీక్షలలో మార్కులు తక్కువ వస్తున్నాయని కానీ, లేకపోతే అనుకున్న జాబ్ రాలేదని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఇలాంటి దాంట్లో చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద సేమ్ ఇప్పుడు వచ్చేసి ఎయిమ్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ని మనం ఏమంటున్నామంటే నెవర్ అలోన్ అంటున్నాం. నెవర్ అలోన్. సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దట్ ఈస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ రివీల్డ్ ఏ న్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కాల్డ్ నెవర్ అలోన్ ఇన్ 2025. సో ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి? మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ దట్ ఈస్ నెవర్ అలోన్. ద ఇనిషియేటివ్ టార్గెట్స్ ద రైజింగ్ కన్సర్న్స్ ఆఫ్ స్టూడెంట్ సూసైడ్స్ అండ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్. సో ఇక్కడ ఏంటి అంటే ఇది దేనికోసం అంటే ద ఇనిషియేటివ్ టార్గెట్స్ ద రైజింగ్ కన్సర్న్ ఆఫ్ స్టూడెంట్స్ సూసైడ్స్ అండ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్. సో స్టూడెంట్స్కి మెంటల్ హెల్త్ అవేర్నెస్ తీసుకుని రావడం, అదేవిధంగా సూసైడ్స్ని తగ్గించాలి అని చెప్పేసి. లాంచ్డ్ ఆన్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ద ప్రోగ్రామ్ ఆఫర్స్ రౌండ్ ద క్లాక్ విర్చువల్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ త్రూ ఏ వెబ్ బేస్డ్ యాప్ యాక్సెసిబుల్ ఆన్ వాట్సాప్. సో మనకేంటి అంటే ఇప్పుడు వాట్సాప్లో మనకి ఈ అప్లికేషన్ ఉంటుంది. సో మానిటరింగ్ త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ పర్సనలైజ్డ్ అండ్ సెక్యూర్ మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ ఫర్ స్టూడెంట్స్ అక్రాస్ ద ఇండియా. సో ఇందులో స్టూడెంట్స్ అందరికీ అక్రాస్ ఇండియాలో వీళ్ళేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్ జరుగుతుంది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం జరుగుతుంది, సరైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత సరైన సొల్యూషన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తద్వారా సూసైడ్స్ని అరికట్టవచ్చు అని చెప్పేసి వీళ్ళు భావించడం జరుగుతుంది. సో ఇండియా ఫేసెస్ ఏ సివియర్ మెంటల్ హెల్త్ క్రైసిస్ విత్ ఓవర్ 1.7 lakh సూసైడ్స్ రిపోర్టెడ్ ఇన్ 2022. సో 1.7 lakh సూసైడ్స్ రిపోర్టెడ్ ఇన్ 2022 ఇండియాలో. సో ఇది చాలా దారుణమైన విషయం. నెక్స్ట్ ద హైయెస్ట్ ఇన్ మోర్ దాన్ 5 decades. సో గడిచిన 5 దశాబ్దాలలో ఇది చాలా ఎక్కువ 1.7 అనేది. నెక్స్ట్ యంగ్ అడల్ట్స్ ఏజ్డ్ 18 to 30 అకౌంటెడ్ ఫర్ 35% ఆఫ్ దీస్ డెత్. సో ఇందులో 100 మంది ఒకవేళ సూసైడ్ చేసుకుంటే అందులో 35% అందులో ఏజ్ గ్రూప్ ఎక్కడ ఉన్నారు వాళ్ళు అంటే 18 to 30 మధ్యలో ఉండే విద్యార్థులు 35% మంది ప్రతి 100 మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు 35 మంది ఉన్నారు అని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. నెక్స్ట్ సూసైడ్ ఈజ్ ఏ లీడింగ్ పబ్లిక్ హెల్త్ ఇష్యూ గ్లోబల్లీ విత్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
రిపోర్టింగ్ 1 డెత్ ఎవ్రీ 45 సెకండ్స్ వరల్డ్ వైడ్. సో ఎవ్రీ 45 సెకండ్స్‌కి ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చెప్పడం జరిగింది. నెక్స్ట్ లో అండ్ మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్ బేర్ 73% ఆఫ్ దిస్ బర్డెన్. సో లో అండ్ మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్‌లో 74% ఉన్నారనమాట. సో 100% వరల్డ్ వైడ్‌గా ఉంటే లో అండ్ మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్ కాంట్రిబ్యూట్ టు ద 74%. సో 100 మంది సూసైడ్ చేసుకుంటే అందులో 74 మంది ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు అంటే లో అండ్ మిడిల్ ఇన్‌కమ్ కంట్రీస్‌కి సంబంధించిన వాళ్ళు. సో ఇన్ ఇండియా మెంటల్ హెల్త్ స్టిగ్మా అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ కాంట్రిబ్యూట్ టు ఏ లార్జ్ ట్రీట్మెంట్ గ్యాప్ విత్ 70-80% ఆఫ్ ఎఫెక్టెడ్ ఇండివిజువల్స్ నాట్ సీకింగ్ హెల్ప్. సో సింపుల్‌గా ఏంటి అంటే స్టూడెంట్స్‌ని మానిటరింగ్ చేయడం, అదేవిధంగా సూసైడ్స్‌కి వ్యతిరేకంగా వాళ్ళని తీసుకొని వెళ్ళడం కోసం మనకు ఎయిమ్స్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే నెవర్ అలోన్ అనే ఒక ప్రాజెక్ట్‌ను తీసుకొని రావడం జరిగింది. ఇది వాట్సాప్‌లో మనకు అప్లికేషన్ కూడా ఉంటుంది. సో ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు తీసుకొచ్చింది ఏఐ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఏమంటున్నాం నెవర్ అలోన్ అంటున్నాం. నెవర్ అలోన్. సో నెక్స్ట్ న్యూ ఆస్పర్గిల్లస్ స్పెసిస్. న్యూ ఆస్పర్గిల్లస్ స్పెసిస్ డిస్కవర్డ్ ఇన్ వెస్టర్న్ ఘాట్. సో మనకు ఏదైనా కొత్త స్పెసిస్ కానీ ఎనిమల్స్ కానీ ఏవైనా డిస్కవర్ చేసినప్పుడు కొత్తగా ఐడెంటిఫై చేసినప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా వెస్టర్న్ ఘాట్స్లో న్యూ ఆస్పర్గిల్లస్ స్పెసిస్ డిస్కవర్డ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి చూస్తున్నాం. సో పూణేలోని అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల జరిపిన పరిశోధనలో పశ్చిమ కనుమలలో 2 కొత్త జాతుల బ్లాక్ ఆస్పర్గిల్లస్ శిలీంధ్రాలను గుర్తించబడ్డాయి. బ్లాక్ ఆస్పర్గిల్లస్ శిలీంధ్రాలు. ఈ జాతులకు ఆస్పర్గిల్లస్ దకే ఫాల్కారి మరియు ఆస్పర్గిల్లస్ పాట్రిసియా విల్డ్ షైరే అనే పేరు పెట్టారు. సో 2 జాతులు కనుగొనబడ్డాయి. నెంబర్ 1 వచ్చేసి రీసెంట్ రీసెర్చ్ బై ద ఎంఏసిహెచ్ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే హ్యాస్ ఐడెంటిఫైడ్ 2 న్యూ స్పెసిస్ ఆఫ్ బ్లాక్ ఆస్పర్గిల్లస్ ఫంగై. సో ఇక్కడ ఏంటి అంటే బ్లాక్ ఆస్పర్గిల్లస్ ఫంగైకి సంబంధించిన 2 స్పెసిస్ కనుగొనబడ్డాయి. ఎవరు కనుగొన్నారు అంటే అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ పూణే. సో నెక్స్ట్ ద స్పెసిస్ ఆర్ నేమ్డ్ యాజ్ ఆస్పర్గిల్లస్ దకే ఫాల్కారి అండ్ ఆస్పర్గిల్లస్ పెట్రిసి విషలై. సో పెట్రిసి విల్ట్ షిరై అని చెప్పేసి వీళ్ళు నామకరణం చేయడం జరిగింది. సో మనకు వచ్చేసి 2 ఉన్నాయి. 2 జాతులలో నెంబర్ 1 వచ్చేసి ఆస్పర్గిల్లస్ పాట్రిసియా విల్ట్ షైరే, ఇంకొకటి వచ్చేసి ఆస్పర్గిల్లస్ దకే ఫాల్కరీ. ఆస్పర్గిల్లస్ దకే ఫాల్కరీ. సో 2 స్పెసిస్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఘాట్స్లో రీసెంట్గా డిస్కవర్ చేయబడ్డాయి. సో మనకు న్యూ స్పెసిస్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే ఉదయ్పూర్ ఎర్న్స్ ప్రెస్టీజియస్ రామ్సార్ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్. సో మనకేంటి రామ్సార్ సైట్స్ అంటే గుర్తుకు రావాల్సింది ఏంటి వెట్లాండ్స్. సో రామ్సార్ సైట్స్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి వెట్లాండ్స్. ఎవ్రీ ఇయర్ మనం ఏంటి February 2nd ఎవ్రీ ఇయర్ February 2nd ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ వెట్లాండ్ డే. February 2nd వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఐడెంటిఫైడ్ యాజ్ వెట్లాండ్ డే. సో రామ్సార్ కన్వెన్షన్ మనకి ఎప్పుడు జరిగింది? రామ్సార్ కన్వెన్షన్ వచ్చేసి జరిగిన ఇయర్ ఏంటి అంటే 1971. 1971లో రామ్సార్ కన్వెన్షన్ జరిగింది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ February 2nd ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే. ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఉదయ్పూర్కి అవార్డు రావడం జరిగింది. సో ఉదయ్పూర్ ఎయిన్స్ ప్రెస్టీజియస్ రామ్సార్ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్. సో గుర్తింపు రావడం జరిగింది. సో అదే ఇండియాలో ఎక్కువగా రామ్సార్ సైట్స్ ఉన్న స్టేట్ ఏంటి అంటే మనకు తమిళనాడు. సో ఇండియాలో రామ్సార్ సైట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మనకు తమిళనాడు. సో ఉదయ్పూర్ వాజ్ అవార్డెడ్ ద రామ్సార్ వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ ఇన్ 2025. సో రీసెంట్గా గుర్తించబడింది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ దిస్ రిసిగ్నేషన్ హానర్స్ సిటీస్ ఎక్సెల్లింగ్ ఇన్ వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్. సో ఏంటి ఈ వెట్లాండ్స్ చిత్తడి నేలలను పరిరక్షించడం మరియు సక్సెస్ఫుల్గా సస్టైనబుల్ సో సుస్థిరంగా
మేనేజ్మెంట్ చేయడంతో వారికి అవార్డు రావడం జరిగింది. సో ఉదయ్‌పూర్ గాట్ ద అక్రిడేషన్. సో గుర్తింపు రావడం జరిగింది. సో ద అవార్డ్ వాస్ ప్రెజెంటెడ్ డ్యూరింగ్ ద స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ అండ్ వెట్లాండ్ సిటీస్ రికగ్నిషన్ సెరమనీ ఆర్గనైజ్డ్ బై ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. సో ఉదయ్‌పూర్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ లేక్స్. సో ఉదయ్‌పూర్‌కున్న బిరుదేంటి అంటే మనం సిటీ ఆఫ్ లేక్స్. సో జైపూర్ ఏ విధంగా పింక్ సిటీ అంటాము, నాగ్పూర్ ఆరెంజ్ సిటీ అంటాము, ఉదయ్‌పూర్‌కున్న నేమ్ ఏంటి అంటే సిటీ ఆఫ్ లేక్స్ అంటాం. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే వెట్లాండ్ కన్జర్వేషన్‌కి సంబంధించిన అక్రిడేషన్, సో గుర్తింపు రావడం జరిగింది 2025 కోసం ఫర్ దేర్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్. కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెట్లాండ్స్. సో వెట్లాండ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? వెట్లాండ్స్ యాక్ట్ యాజ్ న్యాచురల్ ఎన్విరాన్మెంటల్ ఫిల్టర్స్. నెక్స్ట్ దే కంట్రోల్ ఫ్లడ్స్, అబ్జర్వ్ పొల్యూటెంట్స్ అండ్ సపోర్ట్ రిచ్ బయోడైవర్సిటీ. దే ఆల్సో హోల్డ్ కల్చరల్ అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఫర్ లోకల్ కమ్యూనిటీస్. ద రామ్సార్ కన్వెన్షన్ మార్క్స్ వెట్లాండ్స్ యాజ్ కిడ్నీస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో మనకేంటంటే ఒకవేళ గ్రూప్ 1 లాంటి మెయిన్స్లో ఒకవేళ ఎన్విరాన్మెంట్లో అడగొచ్చు కామెంట్ ఆర్ డిస్కస్ ఎలాబరేట్ ద స్టేట్మెంట్. సో వెట్లాండ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద కిడ్నీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఆర్ డిస్కస్ అని చెప్పేసి మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా అడగొచ్చు. సో అప్పుడు ఏంటి అంటే ఈ బయోడైవర్సిటీ రిలేటెడ్గా మనం ఆన్సర్ రైటింగ్ ఉండాలి. నెక్స్ట్ అర్బన్ వెట్లాండ్స్ రిక్వైర్ యాక్టివ్ మేనేజ్మెంట్ టు మెయింటైన్ దేర్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎమిడ్ సిటీ గ్రోత్. సో ఈరోజు ఏంటి రామ్సార్ సైట్స్ అక్రిడేషన్ గుర్తింపు ఎవరికి రావడం జరిగింది? ఉదయ్‌పూర్కి రావడం జరిగింది. సో నెక్స్ట్ పర్పుల్ ఫెస్ట్ 2025. సో పర్పుల్ ఫెస్ట్ 2025 ఎవరికి అంటే సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజన్, డిగ్నిటీ అండ్ ఎంపవర్మెంట్. సో పర్సన్స్ విత్ డిసేబిలిటీస్. సో దివ్యాంగులు అంటాం కదా, వాళ్ళకి సంబంధించిన ఒక ఫెస్టివల్ ఏంటి అంటే పర్పుల్ ఫెస్టివల్ 2025. సో లెట్ us see in detail. Held on 10th to 11th September 2025, Purple Fest 2025 brought together people, purpose and policy to celebrate the creativity, resilience and achievements of Divyang. సో ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన ఒక ఫెస్ట్, దాన్ని మనం ఏమంటున్నాం పర్పుల్ ఫెస్ట్ 2025 అంటున్నాం. సో ఆర్గనైజ్డ్ బై ద ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ కొలాబరేషన్ విత్ అమితి యూనివర్సిటీ. సో అమిటి యూనివర్సిటీ అండ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన దాన్ని మనం ఏమంటున్నాం పర్పుల్ ఫెస్ట్ అంటున్నాం. ఇది ఎవరికి సంబంధించింది? పర్సన్స్ విత్ డిసేబిలిటీస్, వాళ్ళని మనం ఏమంటున్నాం దివ్యాంగులు అంటున్నాం. సో దివ్యాంగులు అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటి ప్రజెంట్ ఇండియాలో ఉన్న యాక్ట్ ఏంటి? ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ 2016 యాక్ట్ ఉంది. సో ఇది ఎర్లియర్ యాక్ట్ ఏంటి? PWD యాక్ట్ 1995. ప్రజెంట్ ఇండియాలో ఉన్న యాక్ట్ ఏంటి అంటే 2016కి సంబంధించింది. సో 1995 యాక్ట్ వాజ్ రిప్లేస్డ్ బై 2016 యాక్ట్. 2016 యాక్ట్ దాన్ని మనం ఏమంటున్నాం ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ రీకాల్ చేస్తే నెంబర్ 1 వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది? చైనాలో జరిగింది, 18th ఎడిషన్. సో నెక్స్ట్ ఇండియా యూకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year. సో నెక్స్ట్ ఇండియాస్ బ్లూ రెవల్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫిషరీ సెక్టర్, అందులో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. ఇండియా గ్లోబల్ ర్యాంకింగ్ ఏంటి అంటే 2nd ర్యాంకింగ్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్. అదే స్టేట్స్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ గుజరాత్. సో నెక్స్ట్ ఏంటి ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఎక్కడ లాంచ్ అయింది? ఐఐటి ఢిల్లీకి సంబంధించిన అబుదాబి క్యాంపస్లో లాంచ్ అవ్వడం చూస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు లాంచ్ చేసిన ఒక అప్లికేషన్ ఏంటి? నెవర్ అలోన్ అనేది అప్లికేషన్ టు ఎరాడికేట్ ద సూసైడ్స్ అమాంగ్ ద స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూ ఆస్పర్గిల్లస్ స్పెసిస్ డిస్కవర్డ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సో వాటి పేర్లు ఏంటి? ఆస్పర్గిల్లస్ దకే ఫాల్కరీ, ఆస్పర్గిల్లస్ పాట్రిసియా విల్ట్ షైరే. నెక్స్ట్ ఉదయ్పూర్ ఇన్స్ ప్రెస్టీజియస్ రామ్సార్ వెట్లాండ్ సిటీ
అక్రెడిటేషన్. సో గుర్తింపు రావడం జరిగింది ఫర్ దేర్ కన్జర్వేషన్ అండ్ ఎఫెక్టివ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ పర్పుల్ ఫెస్ట్ 2025 ఇది ఎవరికి సంబంధించింది అంటే దివ్యాంగులకు సంబంధించింది, పర్సన్స్ విత్ డిసేబిలిటీ. ఇక్కడ వచ్చేసి మనకి యాక్ట్ ఏంటి 2016 యాక్ట్ ఉంది. ఇట్ రిప్లేస్డ్ 1995 యాక్ట్. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ.